ప్రజా సమస్యల కోసం జీవితాంతం పోరాడిన మాజీ ఎమ్మెల్యే అమరజీవి కామ్రేడ్ సున్నం రాజయ్య 6వ వర్ధంతి సందర్భంగా భద్రాచలంలో సిపిఎం ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా నిర్వహించిన స్మారక సభలో సిపిఎం జిల్లా కార్యదర్శి మచ్చా వెంకటేశ్వర్లు, రాష్ట్ర కమిటీ సభ్యులు అన్నవరపు కనకయ్య, ఏజే రమేష్ పాల్గొని రాజయ్య సేవలను స్మరించడంతో పాటు పలు రాజకీయ అంశాలపై తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఆ వివరాలు రాజయ్య గారు మీ ఆశయాలను ఎర్ర జెండా గుండెల్లో ఒరిగిన వాళ్ళురా, పోరాటాల జెండానే ముద్దాడిన వాళ్ళురా, పోరాటాల జెండానే ముద్దాడిన వాళ్ళురా, ఎర్ర జెండా గుండెల్లో ఒరిగిన వాళ్ళురా, పోరాటాల జెండానే ముద్దాడిన వాళ్ళురా, పోరాటాల జెండానే ముద్దాడిన వాళ్ళురా. సిపిఎం వీరులయమ్మ, పోరాటాల తీరులయమ్మ, ఎర్ర జెండా గుండెల్లో ఒరిగిన వాళ్ళురా, పోరాటాల జెండానే ముద్దాడిన వాళ్ళురా, పోరాటాల జెండానే ముద్దాడిన వాళ్ళురా. చేతిలో కంచం సంగలో బిడ్డ ఊరువాడతో కదిలిన వాళ్ళు, ఊరువాడతో కదిలిన వాళ్ళు, ఊరువాడతో కదిలిన వాళ్ళు, ఆకలి ముందు దోపిడీ కోటలు కూలిపోవుట ఖాయమన్నారు. ఎర్ర జెండా గుండెల్లో ఒరిగిన వాళ్ళురా, పోరాటాల జెండానే ముద్దాడిన వాళ్ళురా, పోరాటాల జెండానే ముద్దాడిన వాళ్ళురా. లాఠీలైనా తూటాలైనా ఉద్యమాన్ని కాపలేరని, ఉద్యమాన్ని కాపలేరని, ఉద్యమాన్ని కాపలేరని, లాఠీలైనా తూటాలైనా ఉద్యమాన్ని కాపలేరని, ఉద్యమాన్ని కాపలేరని, ఉద్యమాన్ని కాపలేరని. గుళ్ళకే గుండెనిచ్చిన వాళ్ళు, రక్తం ముక్కులు పోసిన వాళ్ళు, ఎర్ర జెండా గుండెల్లో ఒరిగిన వాళ్ళురా, పోరాటాల జెండానే ముద్దాడిన వాళ్ళురా, పోరాటాల జెండానే ముద్దాడిన వాళ్ళురా. ఒకటై రెండై వందలు వేలై కాలే కడుపుల ఆకలి కోరై, కాలే కడుపుల ఆకలి కోరై, కాలే కడుపుల ఆకలి కోరై, కాలే కడుపుల ఆకలి కోరై. ఒకటై రెండై వందలు వేలై కాలే కడుపుల ఆకలి కోరై, కాలే కడుపుల ఆకలి కోరై, కాలే కడుపుల ఆకలి కోరై. చీమల దండై ఉరికిన వాళ్ళు, పాముల కూరలు పీకిన వాళ్ళు, ఎర్ర జెండా ఒరిగిన వాళ్ళురా, పోరాటాల జెండానే ముద్దాడిన వాళ్ళురా, పోరాటాల జెండానే ముద్దాడిన వాళ్ళురా. సిపిఎం వీరులయమ్మ, పోరాటాల తీరులయమ్మ, ఎర్ర జెండా గుండెల్లో ఒరిగిన వాళ్ళురా, పోరాటాల జెండానే ముద్దాడిన వాళ్ళురా, పోరాటాల జెండానే ముద్దాడిన వాళ్ళురా. భద్రాచలం అంబేద్కర్ సెంటర్లోని సున్నం రాజయ్య, కుంజ బొజ్జి స్తూపాల వద్ద సిపిఎం ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య 6వ వర్ధంతి సభ నిర్వహించారు. కార్యక్రమానికి ముందు పార్టీ పతాకావిష్కరణ అనంతరం నాయకులు సున్నం రాజయ్య స్తూపానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. సభలో మాట్లాడిన సిపిఎం జిల్లా కార్యదర్శి మచ్చా వెంకటేశ్వర్లు, ప్రజల కోసం జీవితాంతం పోరాడిన నిజాయితీ గల నాయకుడు సున్నం రాజయ్య అని కొనియాడారు. ప్రజా సమస్యలపై అసెంబ్లీలోనూ తన మాతృభాషలో గలమెత్తి ప్రభుత్వాలను స్మరించిన నాయకుడిగా ఆయనను గుర్తు చేసుకున్నారు. ప్రజా ఉద్యమాలను మరింత బలోపేతం చేయడమే రాజయ్యకు నిజమైన జోహార్ కామ్రేడ్ సున్నం రాజయ్య గారు, జోహార్ కామ్రేడ్ సున్నం రాజయ్య గారు. రాజయ్య గారు మీ ఆశయాలను, అలాగే రాజయ్య గారు అమరవీరుడా నీ ఆశయాలను, అమరవీరుడా నీ ఆశయాలను, జిందాబాద్ జిందాబాద్. అలాగే మన జోహార్ కామ్రేడ్ కుంజా బొజ్జి గారు, జోహార్ కామ్రేడ్ కుంజా బొజ్జి గారు, బొజ్జి గారు మీ ఆశయాలను, బొజ్జి గారు మీ ఆశయాలను, జిందాబాద్ జిందాబాద్. రాజయ్య గారు సాధిస్తాం, రాజయ్య గారు మీ ఆశయాలను. ఎర్ర జెండా గుండెల్లో ఒరిగిన వాళ్ళురా, పోరాటాల జెండానే ముద్దాడిన వాళ్ళురా, పోరాటాల జెండానే ముద్దాడిన వాళ్ళురా, ఎర్ర జెండా గుండెల్లో ఒరిగిన వాళ్ళురా, పోరాటాల జెండానే ముద్దాడిన వాళ్ళురా, పోరాటాల జెండానే ముద్దాడిన వాళ్ళురా. సిపిఎం వీరులయమ్మ, పోరా
గుండెల్లోన ఒరిగిన వాళ్ళురా, పోరాటాల జెండానే ముందాడిన వాళ్ళురా, పోరాటాల జెండానే ముందాడిన వాళ్ళురా. చేతిలో కంచం సంఘంలో బిడ్డ ఊరువాడతో కదిలిన వాళ్ళు, ఊరువాడతో కదిలిన వాళ్ళు, ఊరువాడతో కదిలిన వాళ్ళు. ఆకలి ముందు దోపిడీ కోటలు కూలిపోవుట ఖాయమన్నారు. ఎర్ర జెండ గుండెల్లోన ఒరిగిన వాళ్ళురా, పోరాటాల జెండానే ముందాడిన వాళ్ళురా, పోరాటాల జెండానే ముందాడిన వాళ్ళురా. లాఠీలైనా తూటాలైనా ఉద్యమాన్ని కాపలేరని, ఉద్యమాన్ని కాపలేరని, ఉద్యమాన్ని కాపలేరని. లాఠీలైనా తూటాలైనా ఉద్యమాన్ని కాపలేరని, ఉద్యమాన్ని కాపలేరని, ఉద్యమాన్ని కాపలేరని. గుళ్ళకే గుండెనిచ్చిన వాళ్ళు, రక్తం ముక్కులు పోసిన వాళ్ళు, ఎర్ర జెండ గుండెల్లో నొరిగిన వాళ్ళురా, పోరాటాల జెండానే ముందాడిన వాళ్ళురా, పోరాటాల జెండానే ముందాడిన వాళ్ళురా. ఒకటై రెండై వందలు వేలై కాలే కడుపుల ఆకలి కోరై, కాలే కడుపుల ఆకలి కోరై, కాలే కడుపుల ఆకలి కోరై, కాలే కడుపుల ఆకలి కోరై. ఒకటై రెండై వందలు వేలై కాలే కడుపుల ఆకలి కోరై, కాలే కడుపుల ఆకలి కోరై, కాలే కడుపుల ఆకలి కోరై. చీమల దండై ఉరికిన వాళ్ళు, పాముల కూరలు పీకిన వాళ్ళు, ఎర్ర జెండ ఉరికిన వాళ్ళురా, పోరాటాల జెండానే ముందాడిన వాళ్ళురా, పోరాటాల జెండానే ముందాడిన వాళ్ళురా. సిపిఎం వీరులయమ్మ, పోరాటాల తీరులయమ్మ, ఎర్ర జెండ గుండెల్లోన ఒరిగిన వాళ్ళురా, పోరాటాల జెండానే ముందాడిన వాళ్ళురా, పోరాటాల జెండానే ముందాడిన వాళ్ళురా. అమరజీవి కామ్రేడ్ సున్నం రాజయ్య గారి 6వ వర్ధంతి సందర్భంగా సిపిఎం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ తరఫున వారికి విప్లవ జోహార్లు అర్పిస్తున్నారు. వారి యొక్క ఆశయాలు ముందుకు తీసుకుపోతామని శపథం చేస్తున్నాం. కామ్రేడ్ సున్నం రాజయ్య గారు అంటే ఆదర్శానికి నిలువుటెత్తు సాక్ష్యం. అట్లాగనే అవినీతి మచ్చలేని నీతితో నిజాయితీతో ప్రజా సంక్షేమం కోసం, ప్రజల అభివృద్ధి కోసం, నియోజకవర్గ అభివృద్ధి కోసం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ ఇచ్చినటువంటి అనేక పిలుపుల్లో భాగస్వామ్యమై పార్టీ యొక్క ప్రతిష్టను ఇనుమడింపజేసినటువంటి గొప్ప నాయకుడు కామ్రేడ్ సున్నం రాజయ్య గారు. కామ్రేడ్ సున్నం రాజయ్య గారు ఆశయాలు కొనసాగించడం అనంటే నేడు రాజకీయాల్లో జరుగుతున్నటువంటి అనేక పరిణామాలని అర్థం చేసుకొని ఆ రాజకీయ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాలు, వర్గ పోరాటాలు, సామాజిక పోరాటాలు నిర్వహించడమే కామ్రేడ్ సున్నం రాజయ్య గారికి ఇచ్చేటటువంటి ఘనమైన నివాళి. ఆ దిశగా ప్రయాణం సాగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పటికే 3వసారి బీజేపీ దేశంలో అధికారంలోకి వచ్చిన తర్వాత మత ఉన్మాదంతో ప్రజల మధ్యన ఐక్యతను విచ్ఛిన్నం చేసి మత భావాలను రెచ్చగొట్టి ప్రజలు పోరాటం చేయకోకుండా ప్రజాస్వామ్య హక్కులకు భంగం కలిగించేటటువంటి రాజకీయాలను ఇవాళ మన దేశంలో చూస్తున్నాం. రాముడు పేరు చెప్పి రాక్షస పాలన అందించడానికి ఇవాళ బీజేపీ ప్రయత్నాలు చేస్తుంది. చివరికి రాముడి యొక్క హుండీలో ఉన్నటువంటి డబ్బును కూడా కైంకర్యం చేసినటువంటి పార్టీగా ఆర్ఎస్ఎస్, బీజేపీ ఇవాళ దేశంలో కనపడతా ఉంది. అటువంటి విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నటువంటి ప్రజాస్వామికవాదుల మీద, ప్రజలపైన దౌర్జన్యాలు చేస్తుంది. భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులను కాలరాస్తూ ఉంది. అటువంటి పోరాటాలకు వ్యతిరేకంగా ఉద్యమాలు నిర్మించడమే ఈరోజు రాజయ్య గారికి ఇచ్చేటటువంటి ఘనమైన నివాళి. అట్లాగనే ఈ రాష్ట్రంలో కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరించేటటువంటి ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా కూడా ఇవాళ పోరాటాలు సాగుతూ ఉన్నాయి. రాజయ్య గారు ఉన్నప్పుడు దేశంలో జరిగే పరిణామాలు, రాష్ట్రాల్లో జరిగే పరిణామాలు, తాను ప్రత్యక్షంగా పోరాటాల్లో భాగస్వామి కావడం, అసెంబ్లీలో తన గలం ఇప్పడం, చివరికి తన మాతృభాష అయినటువంటి కోయ భాషలో కూడా ప్రజా సమస్యలని అక్కడ నిరసించినటువంటి వ్యక్తిగా కామ్రేడ్ రాజయ్య గారు ఉన్నారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు విస్మరించే దాంట్లో అన్నీ అని కాకపోయినా కొన్నిట్లో చాలా కీలకమైనటువంటి నష్టం చేస్తున్నటువంటి పరిణామాలు మనం చూస్తున్నాం. ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో కూడా ఇచ్చిన హామీలు అమలు జరపలేదు. ముఖ్యంగా భద్రాచలానికి ఆయుపట్టుగా ఉన్నటువంటి ఈ కరకట్టని పటిష్టం చేసి భద్రాచలం ప్రజలకి ఒక ఆత్మరక్షణ కల్పించి, ఒక భరోసా కల్పించే దాంట్లో రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా విఫలమైంది.
అక్కడ ఆంధ్ర ప్రభుత్వంతో మాట్లాడి ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం బాధ్యత తీసుకొని కేంద్ర ప్రభుత్వం దగ్గరకు రాయబారం వెళ్ళి ఒక పక్క కేంద్ర ప్రభుత్వం రాముడి పేరు చెప్తా ఉంది. భద్రాద్రి రాముడికి సైతం ఇవాళ ఉనికికి ప్రమాదం వచ్చే అవకాశం ఉంది కాబట్టి భద్రాచలం ప్రజల యొక్క బాగోగులను దృష్టిలో పెట్టుకొని గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్షంలో ఇచ్చినాడు హామీలు ఉన్నాయి. స్వయాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు భద్రాచలం వచ్చి ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయి. 5 గ్రామ పంచాయతీల విషయంలో కానీ, కరకట్ట నిర్మాణం విషయంలో కానీ, రాజయ్య గారు బతికున్నప్పుడు పోలవరం ముంపు ఎలా ఉండబోతుంది, దాని యొక్క ప్రమాదం ఎలా ఉండబోతుంది, రేపు అది పూర్తయితే అని చెప్పేసి ఆమర నిరాహార దీక్షలు కూడా చేసి అనేక పోరాటాలకు నాయకత్వం వహించాడు. ఆనాడు ఇచ్చినటువంటి హామీలు ఏవి కూడా అమలు జరపకోకుండా ఇవాళ తెలంగాణ ప్రభుత్వం చూస్తూ ఉంది. అందుకోసం స్థానిక సమస్యలతో పాటు ఇవాళ రాజ్యాంగపరంగా ఉన్నటువంటి హక్కులని కాలరాసేటటువంటి విధానాలకు వ్యతిరేకంగా కూడా పోరాటం చేయవలసిన అవసరం ఉంది. కాబట్టి అటువంటి పోరాటాలని, ప్రజా సమస్యలని, స్థానిక సమస్యలని అన్నిటినీ క్రోడీకరించి ప్రజా ఉద్యమాలు నిర్మించేదానికోసం సిపిఎం పార్టీ సర్వత్రా ఇవాళ సిద్ధంగా ఉంది. ఆ పోరాటాలని కొనసాగించడం, కామ్రేడ్ రాజయ్య గారు వారసత్వాన్ని కొనసాగించడం అంటే పోరాటాలకు మరింత పదును పెట్టి ప్రజా ఉద్యమాలను ముందుకు తీసుకుపోవటమే. ఆ రకంగా కామ్రేడ్ సున్నం రాజయ్య గారి యొక్క జీవితాన్ని, అట్లాగనే వారి యొక్క కృషిని ఆదర్శంగా తీసుకొని భవిష్యత్తు పోరాటాలని ముందుకు తీసుకుపోతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. సెలవు, నమస్కారం. కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి సోదర కామ్రేడ్స్ అందరికీ ముందుగా నమస్కారాలు. కామ్రేడ్ రాజయ్య గారి 6వ వర్ధంతి సందర్భంగా విప్లవ జోహార్ తెలియజేస్తున్నాం. ఆదర్శ నేత, పచ్చలేని మహానాయకుడు, 3 సార్లు భద్రాచలానికి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన తాను ఎమ్మెల్యేగా ఉన్న సందర్భంలో, అట్లాగే ఓడిపోయిన సందర్భంలో ప్రజలకి నడ్డిపెట్టుకొని ఆ రకమైనటువంటి ప్రజా సమస్యల్లో లీనమై పనిచేసినటువంటి వ్యక్తి. తాను ఎమ్మెల్యేగా ఏనాడు కూడా ఇది ఒక దర్పంగా భావించినటువంటి లేదు. ప్రజలు ఇచ్చినటువంటి అధికారాన్ని ఉపయోగించి ప్రజా సమస్యల్ని మరింత వేగవంతం చేసేటటువంటి దాంట్లో, అట్లాగే మరింత వారికి ప్రభుత్వాల నుంచి వచ్చేటటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలని చేరవేసేటటువంటి దాంట్లో నిరంతరం పనిచేసినటువంటి ధన్యజీవి రాజయ్య గారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సందర్భంలో ఏ సమస్య వచ్చినప్పటికీ ఆ రకంగా ప్రజలను అడ్డుపెట్టుకుని పనిచేసినటువంటి పరిస్థితి అనేటటువంటిది ఉంది. గోదావరి వరదలు వచ్చినటువంటి సందర్భంలో కానివ్వండి, లేకపోతే ప్రభుత్వాలు తీసుకునేటటువంటి ప్రజా వ్యతిరేకమైనటువంటి విధానాలకు వ్యతిరేకంగా ప్రజల తరఫున పోరాడేటటువంటి సందర్భంలో కూడా ఆ రకమైనటువంటి కృషి అనేటటువంటి చేశారు. ఈ సీజన్ వర్షాకాలం వచ్చిందంటే ఏజెన్సీ ప్రాంతంలో పెద్ద ఎత్తున విషజ్వరాలు, మలేరియా, డెంగ్యూ, ఇతర టైఫాయిడ్ సంబంధించినటువంటి వస్తూ ఉండేది. రాజయ్య గారు ఎక్కడ ఉన్నప్పటికీ భద్రాచలం ఆసుపత్రిని అంటిపెట్టుకుని ఆ రకమైనటువంటి పద్ధతుల్లో తాను కూడా ఒక డాక్టర్ మాదిరిగానే ఆ రకమైనటువంటి సర్వీస్ చేసేటటువంటి పద్ధతి అనేటటువంటి మనం చూసాం. అట్లాగే 1975 నుంచి 2018 వరకు మధ్యలో ఒక పర్యాయం తప్ప మిగతా కాలం అంతా కూడా ఈ నియోజకవర్గాన్ని సిపిఎం పరిపాలించింది. సిపిఎం నుంచి గెలుపొందినటువంటి ఎమ్మెల్యేలు వాళ్ళు చేసినటువంటి కృషి ఫలితంగా ఈరోజు భద్రాచలం నియోజకవర్గం మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే ఒక ఆదర్శవంతమైనటువంటి అభివృద్ధిలో ఆ రకంగా ముందుకు పోయినటువంటి పరిస్థితి ఉంది. ఇది ఒక ఏజెన్సీ అనేటటువంటిది లేకుండా నాన్ ఏజెన్సీలో ఉన్నటువంటి నియోజకవర్గాలతో పోటీపడి ఆ రకమైనటువంటి అభివృద్ధిని చేసినటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే ఈ నియోజకవర్గానికి 2014లో సంబంధించినటువంటిది రాష్ట్ర విభజన సందర్భంలో జరిగినటువంటి నష్టానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రజల తరఫున ఉద్యమించిండు, నిరాదీక్ష కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది. అంతేకాదు పోలవరం ప్రాజెక్టు ఫలితంగా ఈ నియోజకవర్గంలో ప్రజలు ముంపు గురి కావద్దనేటటువంటి దానికోసం ఆ రోజు కూడా పెద్ద ఎత్తున పోరాటాలు అనేటటువంటి చేశారు, నిరాదీక్షలు చేశారు. ఆ రకంగా నిరంతరం ప్రజల కోసం పరితపించి ప్రజా సమస్యలో లీనమై పనిచేసినటువంటి ఆ మహానేత వాళ్ళు లేక ఇవాళ ఉన్నటువంటి ఎమ్మెల్యేలతోటి పోల్చి చూస్తున్నటువంటి పరిస్థితి అనేటటువంటిది ఈరోజు ఉంది. చరిత్ర ఉన్నంతకాలం రాజయ్య గారి యొక్క కృషి అనేటటువంటిది ఆ రకంగా భద్రాచలం నియోజకవర్గంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉంటుందనేటటువంటిది సందర్భంగా తెలియజేస్తూ ఆ మహానేతకి మరొకసారి ఇప్పుడు జోహార్ తెలియజేస్తూ సెలవు. కనకయ్య గారికి జగన్ స్వామి గారు, వేదిక మీద ఉన్న మన నాయకులు, ఇక్కడ హాజరైన సోదరులందరికీ ముందుగా నమస్కారం. అమరజీవి కామ్రేడ్ సున్నం రాజయ్య గారికి పార్టీ జిల్లా కమిటీ తరఫున విప్లవ జోహార్లు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే
ఈ సభలో రాజయ్య గారు చేసినటువంటి కృషి నియోజకవర్గానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆయన బతుకున్నంతకాలం సిపిఎం పార్టీ ప్రజాప్రతినిధిగా, సిపిఎం పార్టీ రాష్ట్ర నాయకుడిగా, ఎక్కడ సమస్య ఉంటే అక్కడ పార్టీ నాయకుడిగా వాలిపోయి ఆ సమస్య పరిష్కారం అయ్యేదాకా చివరిదాకా ప్రజల తరపున నిలబడినటువంటి ముఖ్యమైనటువంటి నాయకుడు. ఈరోజు ఉన్నటువంటి ప్రజలు ఎదుర్కొన్నటువంటి సమస్యలు పరిష్కారం కోసం జరుగుతున్న ప్రజా ఉద్యమాల్లో రాజయ్య గారు లేని లోటుని ఇవాళ ఉన్నటువంటి మన కార్యకర్తలు, మన పార్టీ సభ్యులు, మన నాయకత్వం మొత్తం కూడా దాన్ని భర్తీ చేయాల్సినటువంటి అవసరం ఉంది అనేది మీ దృష్టికి తీసుకొస్తూ, రేపు ఆగస్టు 10వ తారీఖున మన సిఐటియు, వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘం, సంయుక్త కిసాన్ మోర్చా, భారతదేశంలో ఉండబడినటువంటి 365 సంఘాలు దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ 12 సంవత్సరాల కాలంలో అమలు చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక, రైతు వ్యతిరేక, కార్మిక వ్యతిరేక, వ్యవసాయ కార్మిక వ్యతిరేక విధానాలు నిరసిస్తూ ఆగస్టు 10వ తారీఖున దేశవ్యాప్తంగా జైలు బరో కార్యక్రమం ఉంది. ఆగస్టు 9వ తారీఖు 1942లో దేశవ్యాప్తంగా ఆ రోజు బ్రిటిషోడు ఈ దేశం నుంచి వెళ్ళిపోవాలి అని చెప్పేసి క్విట్ ఇండియా ఉద్యమం జరిగింది. ఆ క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో రేపు ఆగస్టు 10వ తారీఖున క్విట్ నరేంద్ర మోడీ, క్విట్ కార్పొరేట్స్ అనేటువంటి పేరుతో ఈ దేశాన్ని, ఈ దేశ ప్రజల్ని, రైతాంగాన్ని, కార్మిక వర్గాన్ని మోసం చేస్తూ వాళ్ళకున్నటువంటి హక్కుల్ని కాలరాస్తూ కార్పొరేట్లకి అనుకూలంగా పనిచేసేటువంటి నీ ప్రభుత్వ విధానానికి వ్యతిరేకంగా ఆగస్టు 10వ తారీఖున వేలాది, లక్షలాది, కోట్లాది మంది ప్రజలతో జైళ్లను నింపడానికి జైలు బరో కార్యక్రమాన్ని మన అన్ని సంఘాలు పిలిపించాయి. ఈ కార్యక్రమంలో భద్రాచలంలో చాలా పెద్ద ఎత్తున జైలు బరో కార్యక్రమంలో మనం పాల్గొనాలి. కార్మిక వర్గం పోరాడి సాధించుకునేటువంటి కార్మిక చట్టాలు రద్దు చేసి 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చారు. యూనియన్ పెట్టుకునే హక్కుని రద్దు చేశారు. సమ్మె చేసే హక్కును రద్దు చేశారు. ఎప్పుడంటే అప్పుడు యజమాని ఉన్నటువంటి ఆ ప్రభుత్వ అధికారులు కార్మికుల్ని పనిలోంచి తొలగించేటువంటి అధికారాన్ని వాళ్ళకి అప్పచెప్తూ కార్మిక హక్కుల్ని కాలరేస్తూ ఈరోజు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయానికి వ్యతిరేకంగా రేపు జైలు బరో జరుగుతూ ఉంది. అలాగే మహాత్మా గాంధీ పేరుతో 100 రోజుల ఉపాధి హామీ పథకం మన సిపిఎం, సిపిఐ వామపక్షాల ఆధ్వర్యంలో మిడియం బాబురావు గారు, అలాగే బృందా కరతి గారు పోరాట ఫలితంగా 100 రోజుల ఉపాధి హామీ పథకం వచ్చింది. దానికి మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పేరుంది. దాన్ని ఇప్పుడు రద్దు చేశారు. బీబీజీ రామ్జీ అనేటువంటి పేరుతో తీసుకొచ్చారు. ఉన్నటువంటి ఉపాధి హామీ మొత్తాన్ని కూడా రద్దు చేయాలని చెప్పేసి ప్రభుత్వం కుట్రలు బంతా ఉంది. దానికి వ్యతిరేకంగా రేపు జైలు బరో కార్యక్రమం జరుగుతుంది. అలాగే రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర లేదు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఆ ఆత్మహత్యలు చేసుకునే రైతాంగాన్ని కాపాడాలని, స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు అమలు చేయాలని రేపు జైలు బరో జరుగుతుంది. కాబట్టి భద్రాచలం టౌన్లో ఉన్నటువంటి సమస్త ప్రజా సంఘాలు, పార్టీ మొత్తం కూడా బాధ్యత తీసుకొని జైలు బరోని పెద్ద ఎత్తున కార్యక్రమం విజయవంతం చేయాలని, ఆ విజయవంతం ద్వారా రాజయ్య గారికి మనం ఘనమైన నివాళులు అర్పించాలని చెప్పేసి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ సెలవు. కార్యక్రమానికి వచ్చినటువంటి నాయకులు, అలాగే ఇక్కడికి వచ్చినటువంటి కార్యకర్తలు అందరికీ కూడా ముందుగా సిపిఎం పార్టీ పట్టణ కమిటీ నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. చెప్పారు నాయకులు అనేక విషయాలు. కాబట్టి ఈరోజు అవకాశం ఉంటే ప్రాంతాల్లో కూడా రాజయ్య గారి ఫోటో పెట్టి కాలనీల్లో ఆయన వర్ధంతి సభలు నిర్వహించండి. అవకాశం ఉన్న మేరకి ఈరోజు ఆయన వర్ధంతి కాబట్టి. రెండవది, వెళ్ళేటప్పుడు అందరూ కూడా పూలేసి నివాళులు అర్పించి వెళ్ళాలి. ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాం. జోహార్ కామ్రేడ్స్ ఉన్న రాజయ్య గారు, కామ్రేడ్స్ ఉన్న రాజయ్య గారు, రాజయ్య గారు మీ ఆశయాలను, రాజయ్య గారు మీ ఆశయాలను, సిపిఎం జిందాబాద్, సిపిఎం జిందాబాద్, సిపిఎం జిందాబాద్, జోహార్ సున్నం రాజయ్య గారు.